హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో మీకోసం. వీడియోలో చూస్తున్నారు కదా, మా ఊర్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా. లేట్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మా ఊర్లో అయితే చూసారా ఎంత పెద్ద బతుకమ్మని చేశారో. పైన గౌరమ్మని పెట్టేసరికి చాలా బాగా అనిపించింది. మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను. చూడండి ఎంత బాగుంది కదా, చాలా పెద్ద బతుకమ్మ. ఇదివరకైతే మా ఊర్లో ఎప్పుడు దసరా పండుగ జరుపుకున్నా కానీ బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది అయితే ఎప్పుడు జరపలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. మేము ఎప్పుడైనా దసరాకి మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళే వాళ్ళం అనమాట. అమ్మమ్మ వాళ్ళ విలేజ్ ఏంటి అని అంటే పల్లెటూరు కదా. పల్లెటూరులో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు పండుగలు ఎలా జరుపుకుంటారు ఏంటి అని. అలాగే దసరా పండుగ కూడా చాలా బాగా జరుపుకునేవారు. బతుకమ్మని ప్రతిరోజు చేసి ఇలా ఆడడము చాలా చాలా బాగా జరిగేది. ఇప్పటికైనా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలా బాగా చేస్తారనమాట. కానీ మా ఊర్లో నేను ఇప్పుడు చూడలేదు. పుట్టి పెరిగిన ఇన్ని ఇయర్స్ అవుతుంది కానీ ఏ రోజు చూడలేదు. ఆఫ్టర్ నా మ్యారేజ్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు అని తెలుసు. బట్ నేను ఫస్ట్ టైం నా కళ్ళతో చూడడం అయితే ఇదే. అది కూడా ఇంత పెద్ద బతుకమ్మని చూసేసరికి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చూసారా లైవ్లో ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద బతుకమ్మని చూడడం. అందరూ ఊరంతా ఒకటైపోయి ఎంత బాగా సెలబ్రేట్ చేశారో. ఏదో పెద్ద పండగ జరుపుకున్నంత ఫీలింగ్ అనిపించింది. పెద్ద బతుకమ్మని స్టార్టింగ్లో దుర్గామాతని కూడా చూశారు కదా, అసలు ఆ తల్లి దయతో చాలా బాగా జరిగింది. బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. అండ్ ఆ తల్లి ఆశీస్సులు కూడా మీ పైన అలాగే నా పైన నా కుటుంబం పైన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్పెషల్గా మన తెలంగాణలో అయితే మనం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము కానీ ఇప్పుడు ఆంధ్ర అటు సైడ్ అయితే సెలబ్రేట్ చేసుకోరు కదా. మన ఛానల్ ఎవరైనా అటు సైడ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళైతే కొంచెం చూసి ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా ఎలా చేస్తారు ఏంటిది అనేది కూడా తెలుసుకుంటారు కాబట్టి ఈ వీడియో అనమాట. ఇక్కడ నేను స్పెషల్గా చెప్పేది ఒకటి ఉంది. ఏంటి అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే గర్ల్స్ అండ్ బాయ్స్ కంబైన్గా కలిసి బతుకమ్మ ఆడుతున్నారు కదా. అయితే నిజానికి నేను చిన్నప్పటి నుంచి నా కళ్ళతో చూసింది ఏంటి అని అంటే బాయ్స్ బయట ఏదైనా ఫెస్టివల్స్కి ఇలా ఆడుతున్నారు అంటే అది ఓన్లీ పీర్ల పండగకి మాత్రమే చూశాను నేను. దాని తర్వాత ఫస్ట్ టైం నేను ఇక్కడ బతుకమ్మ దగ్గర చూడడం. ఇంకా వేరే వినాయక చవితికి ఆ ఫెస్టివల్స్కి కూడా ఆడుతుంటారంట. నాకు తెలీదు, నేను ఎక్కువగా బయటికి వెళ్ళను. ఇప్పుడు చూడలేదు. ఇక్కడ చూసి షాక్ అయిపోయినా, అదేంటి అందరు కలిసి ఆడుతున్నారు అని. పక్కన అక్క వాళ్ళని అడిగితే చెప్పారనమాట, వినాయక చవితికి దసరాకి పీర్ల పండగకి బాయ్స్ కూడా ఆడుతున్నారు అని చెప్పి. హ్యాపీ అనిపించింది వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడము. అంటే బతుకమ్మ అంటే ఓన్లీ లేడీస్కి రిలేటెడ్, పీర్ల పండుగ అంటే ఓన్లీ బాయ్స్కి రిలేటెడ్ అన్నట్టు చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా అందరూ కలిసి ఈక్వల్గా కంబైన్డ్ అయిపోయి మంచిగా సెలబ్రేట్ చేయడం మంచిగా అనిపించింది అనమాట. ఊరంతా ఒకటైపోయి ఒక కనుల పండుగగా ఉంది కదా, చాలా బాగా అనిపించింది. అక్కడ చూసిందైతే పెద్ద బతుకమ్మ, మీరు ఇప్పుడు ఇక్కడ చూసేదైతే చిన్న బతుకమ్మ. మీకు మిడిల్లో కనిపిస్తుంది కదా చిన్న బతుకమ్మలు. ఇదైతే మాకు ఇంటికి దగ్గరలో ఉన్నాయి. పిల్లలు ఆడుతుంటే కొంచెం మంచిగా అనిపించింది. చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం, అది కూడా నైట్ టైం అంత భక్తితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, మంచిగా అనిపించి షూట్ చేశాను అనమాట వీడియో. చూసారా బాయ్స్ కూడా ఎంత బాగా ఆడుతున్నారు కదా గర్ల్స్తో పాటు ఈక్వల్గా. అంతే కదా మరి, తెలంగాణలో ఫెస్టివల్స్ అంటే ఈ మాత్రం ఉండాలి. గర్ల్స్ బాయ్స్ తేడా అనేది ఏమి ఉండదు, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. సరే అయితే ఇప్పటికే చాలా చెప్పేశానులేండి.
ఇంకా రేపైతే దసరా ఉంది. సో ఈరోజు నైట్ నేను షూట్ చేశాను ఇది. సో అందుకని చెప్పి నైట్కి నైటే వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తున్నాను. అందుకే వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది. అందరు పడుకున్నారు కదా, అడ్జస్ట్ అవ్వండి, ఓకే. అయితే ఈ వీడియో మీకు దసరా రోజు ఎర్లీ మార్నింగ్ వస్తుందన్నమాట. సో చూడండి, మా ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చూస్తున్నారు కదా. మీ ఊర్లో కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో బతుకమ్మ అనేది కామెంట్ చేయండి. అంటే ఏ ఫెస్టివల్స్కైనా కులాలు మతాలు తేడా లేకుండా అందరూ పిల్లలు పెద్దలు ఒకటైపోయి హ్యాపీగా భక్తితో ఎంజాయ్ చేస్తూ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే పీర్ల పండుగ, బతుకమ్మ, అదే దసరా, ఇంకా వినాయక చవితి, ఇంకా మిగతా ఏ ఫెస్టివల్స్ తీసుకున్నా కూడా ఎవరికి వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు కదా. సో ఈ ఫెస్టివల్స్కి కొన్ని పర్టికులర్ ఫెస్టివల్స్కి మాత్రమే అందరం ఒకటైపోయి ఆడుతుంటాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఈ 9 days ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు. అంత తొందరగా అయిపోయాయి కళ్ళు మూచి తెరిచేలోపు. సో ఏమో వర్క్ బిజీలోనో మరి ఏంటో తెలియదు కానీ చాలా తొందరగా అయిపోయింది. అందరికీ వినాయక చవితికి ఏడుపు వస్తుంటుంది కదా వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు. నాకేంటో వెరైటీగా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయిపోయాయి, దుర్గామాతని నిమజ్జనం చేస్తారు అంటే బాధ అనిపించింది. అంటే ఏమో ఎందుకో అదొక ఫీలింగ్ అనమాట. కళ్ళలో వాటర్ వచ్చేసాయి ఎందుకు ఇలా అని. కానీ తప్పదు, అమ్మవారు మనం కళ్ళకి కనిపించకపోయినా ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మనపై ఉంటాయి కదా. అది చాలా అనిపించింది. కాకపోతే కంటికి కనిపిస్తే ఇంకా బాగుండు అనిపించింది. అట్లీస్ట్ అలా విగ్రహం రూపంలోనైనా ఉంటే బాగుండు అని. కానీ ఇంకా రూల్ ఈజ్ రూల్ కదా, అందరికీ రూల్ ఫర్ ఆల్ అన్నమాట. సో అది నాలాగా మీకు కూడా బాధ అనిపించిందా? ఎంతమంది ఫీల్ అయ్యారు? దుర్గామాత ఎందుకో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అమ్మవారి దగ్గర. మంచిగా మాల వేసింటే బాగుండు అనిపించింది. కానీ దేనికైనా రాసి పెట్టి ఉండాలి కదా. చూద్దాం మన లైఫ్లో ఏం రాసి పెట్టిందో, నెక్స్ట్ ఇయర్ వరకు మన లైఫ్ ఎలా ఉంటుందో. సో అదనమాట. నా అలాగే ఎంతమందికి ఆ ఫీలింగ్ వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే పిల్లలు చూసారు కదా ఎంత బాగా ఆడుతున్నారో. బ్యాక్ సైడ్ ఏమో బాయ్స్ ఉన్నారు, ఫ్రంట్ ఏమో గర్ల్స్ ఉన్నారు. చాలా బాగా ఆడుతున్నారు. కాకపోతే ఇంకొంచెం సీక్వెన్స్గా ఉంటే బాగుండు అని అనిపించింది. కానీ ఇంకా మనం చెప్పలేం కదా. నాకైతే ఈ స్టెప్స్ చూసేటప్పుడు బతుకమ్మని మిడిల్లో పెట్టి ఇలా చేస్తున్నారు, ఎక్కడ తన్నేస్తారు అని చాలా భయం వేసింది నిజానికి. అంటే కాళ్ళు తగులుతాయేమో అని. బతుకమ్మకి పైన మనం గౌరమ్మని పెడతాం కదా. సో ఎక్కడ పొరపాటున కాళ్ళు తగిలిపోతాయా అనిపించింది, నాకు భయం వేసింది. కాకపోతే మేనేజ్ చేశారనమాట బాగానే. చూస్తున్నారు కదా, అసలు ఏంటో కొత్త కొత్త స్టెప్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలీదు. పూర్వకాలంలోనే బాగుండేది అనిపించింది నాకు ఎందుకో. అదొక పల్లెటూళ్ళలో చేసే మన అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు వాళ్ళ జనరేషన్లో ఇంత బాగా బతుకమ్మని సెలబ్రేట్ చేసి చాలా బాగా ఆడేవారు కదా. వాళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళము. ఇప్పుడు ఏంటో అన్ని కొత్త కొత్త స్టెప్స్ డిఫరెంట్గా వస్తున్నాయి అన్నమాట. ఏ స్టెప్స్ ఎక్కడ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియట్లేదు. ప్రతిదానికి అవే స్టెప్స్ యూజ్ చేయడం అలా చూస్తున్నాం కదా. అప్పుడే బాగుందని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నిజానికి బతుకమ్మని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది స్టోరీస్ కూడా మనకి ఎవరికి క్లారిటీగా తెలీదు. తెలిసినా కానీ సగం సగమే అన్నమాట. పర్టికులర్ స్టోరీ ఇదే అని చెప్పి తెలీదు. మన అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు అయితే అన్ని స్టోరీస్ తెలుసు కాబట్టి దాని ప్రకారం మంచిగా జరుపుకునేవారు, ఎలా చేయాలి ఏంటి అని. ఇప్పుడు ఏంటో ఇష్టం ఉన్నట్టు చేసేసి అలా పెట్టేసి ఎలా పడితే అలా ఆడుతున్నారు. కాకపోతే ఇంకా జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మనం కూడా చేంజ్ అవ్వాలి కదా. అంటే ఇక్కడ చేసే ఈ స్టెప్స్ ఈ డ్యాన్స్ నాకు నచ్చలేదు అని కాదు, కానీ అప్పట్లో బాగుండేది అనిపించింది. అంటే
అందరూ పద్ధతిగా చీరలు కట్టుకొని లేదంటే లంగావోణీలు, చిన్నపిల్లలైతే లంగా జాకెట్లు వేసుకొని మంచిగా పిల్లల్ని మిడిల్లో కూర్చోబెట్టి వీళ్ళు బతుకమ్మ ఆడడము, అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు. సో ఒక మంచిగా ట్రెడిషనల్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఇలాంటి ట్రెడిషనల్ ఫెస్టివల్స్కి అలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి పద్ధతిగా ఆడుతుంటే చాలా బాగా అనిపించేది. ఎంతసేపు చూసినా చూడాలి అనిపించేటట్టు ఉండేదన్నమాట. ఇప్పుడు బాగాలేదంటే బాగుంది, కానీ అప్పుడు ఇంకా బాగుండేది. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు వేసే స్టెప్స్ చూసి మనమైతే ఈజీగా నేర్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మన జనరేషన్ పిల్లలు వేసే స్టెప్స్ మన అమ్మమ్మ వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ వేయాలి అంటే వేయలేరు కదా. సో పాపం వాళ్ళు ఒక సైడ్కి ఉండాల్సి వస్తుంది అనమాట. అదే అనమాట డిఫరెంట్ అప్పటికి ఇప్పటికి. అప్పుడంటే అందరం చూసి నేర్చుకునే వాళ్ళం ఈజీగా, కాబట్టి అందరం చేసేవాళ్ళం ఈజీగా. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేయడం, రాని వాళ్ళు సైడ్కి ఉండడం, అట్లీస్ట్ ట్రై చేయాలి అన్నా అవ్వదు కదా. సో పెద్దవాళ్ళకి అదనమాట. అందరూ కలిస్తేనే బాగుంటుంది కదా, పెద్దవాళ్ళు, పిల్లలు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కలిసి చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళని మిస్ అవుతున్నాం కదా, కానీ పర్లేదు. పిల్లలైతే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, భలే దుంకుతున్నారు అసలు. భలే అనిపించింది నిజంగా. చాలా చక్కగా చేశారు. బాయ్స్ ఒక రౌండ్, గర్ల్స్ ఒక రౌండ్ బాగా ఆడారనమాట. అది కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్లో వాళ్ళు జాయిన్ అయ్యి చేయడం మంచిగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, సో లాస్ట్కి అయితే చూడండి పిల్లలు ఎలా దిగుతున్నారో. ఫైనల్గా ఇది లాస్ట్ క్లిప్ తీసాను, ఇంకా తీయలేదు. అయితే నేను పెద్దరామస నాడు అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా, ఆ కంటెంట్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి చూడండి అబ్బా. చూసి కామెంట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి. దాన్ని బట్టి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇంతే అనమాట ఈ వీడియో. ఇంకా ముందు ముందు అయితే దసరా ఫెస్టివల్ ఉంది కదా మనకి రేపే. సో దసరాది కూడా ఒక వీడియో రాబోతుంది కంటెంట్. అది కూడా చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనా, బాయ్.